ఒకరు గొప్ప రాజు కావచ్చు, మరొకరు శక్తివంతమైన యోధుడు కావచ్చు. కానీ చరిత్రలో కొందరు మాత్రమే వీరత్వానికి చిరునామా అవుతారు. మొఘల్ సామ్రాజ్యం భయపడిన ఒకే ఒక్క మనిషి, శత్రువులను సిగురుటాకులా వణికించిన ధైర్యశాలి, భారతీయ సంస్కృతిని రక్షించేందుకు తన ప్రాణాలను అంకితం చేసిన యోధుడు, ఆ మహావీరుడు ఛత్రపతి శివాజీ. హాయ్, నేను హరీష్ మజ్జి. మీరు చూస్తున్నది కలం ఎక్స్ప్లోర్. ఈరోజు మనం ఒక విస్మరించలేని చరిత్రను చెప్పబోతున్నాం. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేసి వీడియో చూసే ప్రయత్నం చేయండి. నేడు మనం ఒక స్వేచ్ఛ రాజ్యంలో బ్రతుకుతున్నాం, కానీ ఆ స్వేచ్ఛ ఒకరి ధైర్యానికి బలపడింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నుంచి, ఆదిల్ షాహీ సుల్తానుల దుర్మార్గ పాలన నుంచి భారతదేశాన్ని రక్షించేందుకు తన జీవితం అర్పించిన మహావీరుడి కథ తెలుసుకోబోతున్నాం. 1630 శివనేరి కోటలో సాయంత్రం సమయం. ఆకాశంలో ఉరుములు, గాలులు ఉధృతంగా వీస్తున్నాయి, ప్రకృతి ఓ సంకేతం ఇచ్చినట్టుగా. అదే సమయంలో జీజాబాయి గర్భం నుంచి ఒక బాలుడు జన్మించాడు. కానీ ఇది కేవలం ఒక సాధారణ జననం కాదు, ఇది ఒక యుగ ప్రవర్తకుని ఆవిర్భావం. ఒక బాలుడు ఎదిగే కొద్దీ ఆయనలో తల్లి జీజాబాయి చూపించిన ధైర్యం, నిజాయితీ మరియు రాజధర్మం పెరిగిపోయాయి. గురువు దాదోజీ కొండదేవ్ తనలోని యోధుడిని మేల్కొల్పాడు. కానీ శివాజీ కేవలం ఒక యోధుడు కాదు, అతను ఒక శక్తివంతమైన నాయకుడు. శివాజీ ఒక విషయం అర్థం చేసుకున్నాడు: మనం ఎప్పుడు విదేశీ పాలకుల ఆధీనంలో ఉండకూడదు, మనకు మన స్వంత రాజ్యం కావాలి. ఇదే స్వరాజ్య భావనకు బీజం వేసిన మహాసంకల్పం. 16 ఏళ్ల వయసులోనే తన ధైర్యాన్ని నిరూపించుకున్నాడు. మొదటి విజయంగా తోర్నకోటను స్వాధీనం చేసుకున్నాడు. అతని విజయాలు పునరావృతమయ్యాయి. పురందర్, రాజ్గఢ్, కోల్హాపూర్ ఒక్కొక్కటిగా శివాజీ మహారాజ్ చేతుల్లోకి వచ్చేశాయి. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. గెరిల్లా యుద్ధం మొఘల్ సామ్రాజ్యానికి ఓ పెద్ద దెబ్బ. శివాజీ ఒక విషయం గ్రహించాడు: మైదానంలో వారిని ఎదుర్కొనలేం, కానీ ప్రకృతే మనకు ఒక ఆయుధం. దాన్ని వినియోగించుకోవడమే గెరిల్లా యుద్ధ శైలి. అతని వ్యూహాలు మెరుగుపడటంతో మొఘల్ మరియు ఆదిల్ షాహీ దళాలు అతనికి ఎదురుగానే నిలవలేకపోయాయి. అఫ్జల్ ఖాన్ వధ శివాజీ తెలివితేటలకు అద్భుత ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అఫ్జల్ ఖాన్ ఒక క్రూరుడు, మొఘల్ చక్రవర్తికి అత్యంత విశ్వాసమైన దళాధిపతి. అతను శివాజీని మోసం చేసి చంపాలని ప్రయత్నించాడు. కానీ శివాజీ ముందే అర్థం చేసుకున్నాడు: అతని చేతిలో ఒక రహస్య ఆయుధం ఉంది, వాగణకం. అది పంజా ఆకారపు కత్తి. ఈ ఒక్క సంఘటనతో శివాజీకి అతని శత్రువులు భయపడటం ప్రారంభించారు. అతను ఎప్పుడు ముందుగానే వ్యూహాలను సిద్ధం చేసేవాడు. 1674 రాయగఢ్ కోటలో శివాజీని ఛత్రపతిగా పట్టాభిషేకం చేశారు. ఈ రోజు భారతదేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం. మొట్టమొదటి స్వాతంత్ర హిందూ సామ్రాజ్యం పునరుద్ధరించబడింది. శివాజీ పాలన ధర్మం, న్యాయం, పరిపాలన తుగుసలోడే. మిలిటరీ పవర్, శత్రువుల మీద గెరిల్లా యుద్ధం, నౌకాదళం, భారతదేశానికి తొలి సముద్ర సైన్యం, మత సహనం, హిందువులు ముస్లింలకు సమాన హక్కులు, మహిళల రక్షణ. శివాజీ పాలనలో మహిళలు గౌరవంగా ఉన్నారు. శివాజీ మరణం తర్వాత కూడా ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచింది. 1680 ఛత్రపతి శివాజీ మహారాజ్ తన శరీరాన్ని వదిలినా ఆయన స్ఫూర్తి, ధైర్యం, ధర్మం నేటికి భారతదేశ చరిత్రలో చిరస్మరణీయం. శత్రువులకు శివాజీ ఒక విపత్తు, తన ప్రజలకు ఒక దేవుడు. నేటికి భారతీయ గుండెల్లో శివాజీ రాజే. ఒక రాజు పాలించవచ్చు, కానీ ఒక యోధుడు చరిత్ర సృష్టిస్తాడు. ఆయన భారతీయ గుండెల్లో నేటికి ప్రాణం ఉంటాడు. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. కలం ఎక్స్ప్లోర్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ హరీష్ మజ్జి సైనింగ్ ఆఫ్.